సో ఏపీ కానిస్టేబుల్ అభ్యర్థులకు మీ ప్రిపరేషన్లో గనక ఈ విషయం గనక తక్కువ గనక అయింటే డెఫినెట్గా మీరు ఎంత చదివినప్పటికీ కూడా జాబ్ లాస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. మరి మీ యొక్క ప్రిపరేషన్ ఎన్ని గంటలు చదివినప్పటికీ కూడా ఈ యొక్క విషయాన్ని కనుక మీరు కనుక జ్ఞప్తి కనుక పెట్టుకోకపోతే 100% జాబ్ లాస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. సో నేను ఈ యొక్క వీడియోలో మీకు ఆ విషయాన్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పేద మధ్యతరగతి పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల కోసం కోచింగ్ సెంటర్కు వెళ్ళినటువంటి నిరుద్యోగ అభ్యర్థుల కోసం లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూపును మనం స్టార్ట్ చేసినటువంటి విషయం తెలిసిందే. ఆల్రెడీ దీనిలో 98 మంది కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రతిరోజు 10 గంటలు ప్రీ ప్లాన్డ్ టైం టేబుల్ను ఫాలో అవుతూ ప్రతిరోజు వాళ్ళు చదివినటువంటి టాపిక్స్ మీద ప్రతిరోజు టెస్టులు రాస్తూ వారి యొక్క ఏదైతే ప్రిపరేషన్ ఉందో దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఆల్రెడీ కామెంట్ల రూపంలోనూ అలాగే వాట్సాప్ మెసేజ్ల రూపంలోనూ వారు ఈ యొక్క లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూపు వారికి ఎంత సహాయకారిగా ఉందో మనకు తెలియజేస్తూ ఉన్నారు. సో మీరు కూడా ఈ యొక్క లక్ష్యం అనేటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కనుక జాయిన్ కావాలంటే 9885153134 నా నెంబర్కు 250 రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ను అదే నెంబర్కు వాట్సాప్ చేస్తూ మీ యొక్క కానిస్టేబుల్ అప్లికేషన్ ఫోటో కానీ స్టేజ్ 2 ఫోటో కానీ జతపరిచి కనుక పంపించినట్లయితే మీకు ఆ లక్ష్యం అనేటువంటి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పంపిస్తాను. ఈ యొక్క 98 మందితో పాటు మీరు కూడా ఈ యొక్క లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ప్రతిరోజు కూడా ప్రీ ప్లాన్డ్ టైం టేబుల్ ఫాలో అవుతూ ప్రతిరోజు ఎగ్జామ్స్ రాస్తూ మీ యొక్క ప్రిపరేషన్ను ఇంకా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే ప్రతిరోజు కూడా కానిస్టేబుల్ అభ్యర్థులు ఈ రన్నింగ్కి వెళ్తూ ఉంటారు. డైలీ ఏదో ఒక టైం టేబుల్ వేసుకొని విపరీతంగా చదువుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఈ యొక్క కొండంత సిలబస్ అయిపోకపోవడం అనేది ఒకటైతే, రెండు ఏ సబ్జెక్టుకు ఎన్ని మార్కులు అనేటువంటి పేపర్ అనాలిసిస్ను చేయకపోవడం అనేది కూడా వీళ్ళకి పెద్ద మైనస్. సో పేపర్ అనాలిసిస్ అనేది ఎలా చేయాలి, యాక్చువల్గా ఈ పేపర్ అనాలిసిస్ వల్ల మీకు వచ్చేటటువంటి లాభం ఏదైనా ఉందంటే అది డెఫినెట్గా మిమ్మల్ని విజయ తీరాలకు తీసుకుని వెళ్తుంది. డెఫినెట్గా ఏదైతే మెయిన్స్ రాత పరీక్ష తర్వాత ఉండేటటువంటి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఉందో అందులో మిమ్మల్ని కూడా తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టేటటువంటి అవకాశం ఉంది. మీరు ఒకసారి గమనించండి, 2016, 2018 సంబంధించినటువంటి పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి సబ్జెక్ట్ వెయిటేజ్ అంటే అనాలిసిస్ ప్రకారం కనుక చూస్తే ఇంగ్లీష్ నుంచి మనకు దాదాపుగా 30 ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అర్థమెటిక్లో నుంచి 25 నుంచి 28 ప్రశ్నలు, రీజనింగ్ నుంచి 17 నుండి 22 ప్రశ్నలు, హిస్టరీ నుంచి దాదాపుగా 30 నుంచి 31 ప్రశ్నలు, జాగ్రఫీ నుంచి 10 నుంచి 12, పాలిటీ నుంచి 15 నుంచి 17 ప్రశ్నలు, ఎకానమీ నుంచి 5 నుంచి 10 ప్రశ్నలు, కరెంట్ అఫైర్స్ నుంచి డెఫినెట్గా మనకు 25 ప్రశ్నలు, స్టాండర్డ్ జీకే నుంచి 3 నుంచి 5 ప్రశ్నలు, ఫిజిక్స్ నుంచి 5 నుంచి 10, బయాలజీ నుంచి 8 నుంచి 12, కెమిస్ట్రీ నుంచి మనకు 10 నుంచి 12 ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. ఇలా కనుక మీరు పేపర్ అనాలిసిస్ చేసి మీ ప్రిపరేషన్ కనుక కొనసాగించినట్లయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఈవెంట్స్ డిసెంబర్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతాయంటున్నారు. కొంతమంది సంక్రాంతి తర్వాత కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మనకు స్టేజ్ 2 ఫామ్ ఎక్స్టెన్షన్ చేయడం అనేది జరిగింది కాబట్టి దాని తర్వాత మనకి ఏదైనా క్లారిటీ బోర్డు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. మరి అంతలోపుగానే మీరు ఒక 100 మార్కులు సంబంధించి కొన్ని సబ్జెక్టులను మీకు ఇష్టమైనటువంటి సబ్జెక్ట్స్ను ఒక టైం టేబుల్ వేసుకొని ఈ యొక్క ఈవెంట్స్ ప్రిపరేషన్కి సంబంధించి చేస్తూనే దాంతోపాటు ఈ 100 మార్కులు మీరు ఏదైతే అనుకున్నారో అది మీ ఇష్టమైనటువంటి సబ్జెక్ట్స్ ఒక 5 వాటి నుంచి మీకు మినిమం డెఫినెట్గా 100 మార్క్స్ కవర్ అయ్యేలా చూసుకోండి. దాన్ని ఒక టైం టేబుల్గా వేసుకొని ప్రతిరోజు కూడా ఆ ఏదైతే ఉందో సబ్జెక్ట్స్ను కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. వీటిని ఈ యొక్క ఏదైతే ఈవెంట్స్ మొదలవ్వడం కానీ లేదంటే మొదలైన మధ్యలో కానీ ఈ 5 సబ్జెక్టులు ఏవైతే 100 మార్కులు వచ్చేవి ఉన్నాయో వాటిని ముందుగా కంప్లీట్ చేయండి. దాంట్లో మీకు డెఫినెట్గా 100 మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం ఉండేలా ప్రిపేర్ కండి. ఓకేనా? సో 100 మార్కులు మీ చేతిలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 100 మార్కులకు ఒకవేళ నా అనాలిసిస్ ప్రకారం కనుక చెప్పమంటే హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ ఈ 5 సబ్జెక్టులను కనుక మీరు కనుక ప్రిపేర్ అయినట్లయితే డెఫినెట్గా మీకు 100 స్కోర్ దాటేటటువంటి అవకాశం ఉంది. మీరు ఇప్పుడు 100 స్కోరు డెఫినెట్గా వచ్చేటటువంటి అవకాశం ఉంది. మీ చేతిలో 100 మార్కులు ఉన్నాయి. తర్వాత మీరు అర్థమెటిక్, రీజనింగ్ మినిమం ప్రిపేర్ అయినా ఒక 30 మార్కులు కనుక తెచ్చుకోగలిగినారంటే మ్యాక్సిమం సేఫ్ స్కోరు 130నే. గుర్తుపెట్టుకోండి, ఏ కేటగిరీకైనా 130నే. సో ఇలా కనుక మీరు కనుక పేపర్ అనాలిసిస్ చేసి మీ టైం టేబుల్ను కనుక ఇలా మెరుగుపరుచుకొని ఒక క్లారిఫికేషన్తోనూ కనుక చదివినట్లయితే మీకు ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది.
ఏది చదవాలి, ఏది చదవకూడదు, ఏ దానికి హయ్యర్ వెయిటేజ్ ఉంది, నేను ఎలా ప్రిపరేషన్ చేయాలి, నా ప్రిపరేషన్లో ఏమైనా లోపాలు ఉన్నాయి అనేటువంటి మొత్తం కూడా తెలిసేటటువంటి అవకాశం ఉంది. ప్రతి సబ్జెక్టు ముందు పెట్టేసుకొని ఏదో అన్నీ కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆధారబాధరగా చదివి వాటిని రివిజన్ చేయకుండా, వాటి మీద టెస్టులు రాయకుండా, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయకుండా మీరు గనక గుడ్డిగా వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్ను పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు మీకు ఇష్టమైనటువంటి ఒక 5 సబ్జెక్టులను ఇప్పుడు కంప్లీట్ చేసేయండి. అది మీరు హిస్టరీ అయ్యుండొచ్చు, పాలిటీ అయ్యుండొచ్చు, ఇంగ్లీష్ అయ్యుండొచ్చు, అర్థమెటిక్ అయ్యుండొచ్చు, రీజనింగ్ అయ్యుండొచ్చు, ఏదైనా కానీ మీకు ఇష్టమైనది 100 మార్క్స్ వెయిటేజ్ ఉండేటట్లు ఓ టైం టేబుల్ వేసుకోండి. టైం టేబుల్ వేసుకోలేనటువంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే, ప్రతిరోజు ఇట్లా ప్రిప్లాన్డ్గా ప్రిపేర్ కావాలనేటువంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే, నేను ఆల్రెడీ చెప్పాను, లక్ష్యమైనటువంటి మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. మేమే ప్రీ ప్లాన్ టైం టేబుల్ ఇస్తాం. ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ అయింది. ఫస్ట్ రివిజన్లో ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ. దాదాపుగా 21 టెస్టులు, 4 నెలల కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్టులు కూడా అందులో కండక్ట్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు మీకు డైలీ కరెంట్ అఫైర్స్, కొన్ని ఫ్రీ మెటీరియల్ పీడిఎఫ్స్, కరెంట్ అఫైర్ మ్యాగజైన్స్ సంబంధించి 2 మ్యాగజైన్స్ కూడా ప్రతి నెలకు సంబంధించినట్టు కూడా దాంట్లో పొందుపరచడం అనేది జరిగింది. ఓకేనా? సో పేపర్ అనాలిసిస్ చేస్తూ కనుక మీరు కనుక ప్రిపరేషన్ కనుక లేకపోతే 100% మనము జాబ్ లాస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. మీరు అది సివిల్ అయినప్పటికీ, ఏపీఎస్పీ అయినప్పటికీ. ఇప్పుడు కనుక ఇంకా మనకు టైం ఉంది కాబట్టి 100 మార్క్స్ డెఫినెట్గా మీరు కంప్లీట్ చేయాలంటే మీ ఇష్టమైనటువంటి సబ్జెక్ట్స్ని పెట్టుకొని దాని మీద ప్రతి ఒక్క టాపిక్ను చదవండి, రివిజన్ చేయండి, దాని మీద టెస్టులు రాయండి. అలాంటప్పుడు మాత్రమే మీరు సేఫ్ సైడ్ వెళ్ళిపోతారు. ఈ అనాలిసిస్ చేయకుండా గుడ్డిగా ప్రతిదీ ముందు పెట్టేసుకుని చదివినట్లయితే మీరు ఎంత చదివినా ఈ కొండంత సిలబస్ కంప్లీట్ కాదు. అయినప్పటికీ కూడా రివిజన్ చేసుకోవడానికి టైం దొరికినా మనము అంత ఎఫర్ట్ పెట్టి ఎంత చదివినప్పటికీ కూడా లాస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఓకేనా? వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.